Savanti. I am studying 9th class here. My school name is ZPHS Jagannathpuram. ఈరోజు 7th లెసన్ ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. అందులో రసాయనిక చర్యలు ఉంటాయి. రసాయనిక చర్యలు మొత్తం 4 భాగాలుగా ఉంటాయి. అందులో ఒక భాగం రసాయనిక సంయోగం. రసాయనిక సంయోగం రెండు పదార్థాలు చర్యలుగా పాల్గొని ఒక పదార్థంగా ఏర్పరుస్తుంది. అవి ఆ రెండు పదార్థాలు కలిపి ఒక పదార్థాలుగా ఏర్పరుస్తుంది. ఫస్ట్ మెగ్నీషియం రిబ్బన్ ని తీసుకొని శాండ్ పేపర్ తో రుద్దాలి. రుద్దిన తర్వాత ఒక టంగ్ తీసుకొని టంగ్ ద్వారా మెగ్నీషియం రిబ్బన్ ని అటాక్ చేయాలి. ఇప్పుడు ఒక పదార్థమేమో మెగ్నీషియం, రెండో పదార్థమేమో ఆక్సిజన్. ఇవి రెండు కలిసి ఒక పదార్థాలుగా ఏర్పరుస్తుంది. మెగ్నీషియం రిబ్బన్ అను ఆక్సిజన్ ద్వారా ఒక పదార్థం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నవా లిమిటెడ్కి థ్యాంక్ యూ.